నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా వినుకొండ ముస్లిం సోదరుల భారీ ర్యాలీ బహిరంగ సభ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివిధ మతాలు న్యాయవాదులు రాజకీయ పార్టీల నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జేఏసీ నాయకుల అరెస్ట్ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వెల్లడించిన జేఏసీ నేతలు ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపిన డిపో మేనేజర్ హనుమంతరావు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా వినుకొండ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక షాదిఖానా వద్ద నుండి ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పట్టణ పురవీధుల్లో ర్యాలీగా బయలుదేరి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీకి వివిధ రాజకీయ పార్టీలు పలు మతాల వారు తమ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇటువంటి బిల్లులతో దేశంలో ఉన్న ఐక్యత దెబ్బతింటుందన్నారు. సోదరులుగా ఉన్న కులాలు మతాలను విడగొట్టి పాలన చేయాలని చూస్తున్నారని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ప్రముఖులు ప్రసంగించారు. వందే మాతరం ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాసి రేపు జనవరి 26 ఈ రాజ్యాంగంలో ఆయన పౌరసత్వం గురించి రాశారు. పౌరసత్వం
There should not be any discrimination on the grounds of caste, religion, sex, race. అంటే పౌరసత్వాన్ని కుల ఆధారంగా మతం ఆధారంగా ఇవ్వడానికి దేశంలో వీల్లేదు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. రెండో అంశం రాజ్యాంగంలో భారతీయుడు అంటే ఎవరు? అంబేద్కర్ రాశారు. భారతదేశం ఉమ్మడి సంస్కృతి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు వీరందరి సంస్కృతి కలిపితే అది భారతీయ సంస్కృతి తప్పితే వేరే సంస్కృతి కావాలి. ఈరోజు ప్రధానమంత్రి ఆగస్టు 15న జాతీయ జెండా ఎర్రకోట మీద నుంచి ఎగరేస్తాడు. 76 నుంచి ఎర్రకోట మీద. ఎర్రకోట ఎవరు నిర్మించాలని అడుగుతున్నాను నేను. ముస్లిం చక్రవర్తి నిర్మించాడు. ఈరోజు ప్రపంచంలో ప్రజలు, ఈ దేశంలో ప్రజలందరూ ఇష్టపడే తాజ్మహల్ ఎవరు నిర్మించాలని అడుగుతున్నాను. అందువల్ల ఈ దేశంలో సంస్కృతి అంటే అన్ని మతాల సంస్కృతి మిళితమైపోయింది. అది హిందూ సంస్కృతి కాదు. కానీ నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా ఈ దేశంలో హిందుత్వ రాజ్యాన్ని ఏదైతే చెప్పారో ఆ హిందుత్వ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నంలో భాగమే అన్ని కూడా. అలాగే క్లుప్తంగా 3 నిమిషాల్లో మనందరం స్వాగతం చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ జాతీయ పౌరసత్వ పట్టిక. ఇది మొదట కేవలం అస్సాం కోసం తయారు చేశారు. రాజీవ్ గాంధీ 1985లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఎన్ఆర్సీ అస్సాంలో తయారు చేశారు. పౌరులను గుర్తించాలి. కానీ ఏం జరిగింది? ఎన్ఆర్సీ 2014లో ఎన్ఆర్సీ అమలు చేయడానికి వచ్చేసరికి 18 లక్షల మందికి పౌరసత్వం లేకుండా చేశారు. అందులో 14 లక్షల మంది ముస్లింలు, 4 లక్షల మంది 14 లక్షల మంది హిందువులు, 4 లక్షల మంది ముస్లింలు. విచిత్రం ఏంటంటే పౌరసత్వం లేకుండా చేసిన వారు అస్సాంలో ప్రకృతి రాజా అమలు అందరికి తెలుసు కదండి. భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి, గౌరవనీయులైనటువంటి వ్యక్తి. ఆయన భారత రాష్ట్రపతి చేసే చాలా గొప్పవాడు. ప్రకృతి రాజు కుటుంబ సభ్యులకే పౌరసత్వం. అస్సాం ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు. ఆవిడ రాజ్యసభ సభ్యురాలుగా చేసింది. ఆవిడ అన్వర్ తైమూర్ అని చెప్పేసి ఆవిడ కుటుంబ సభ్యులకు పౌరసత్వం లేదు. ఇంకో ఆయన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆయన పాల్గొంది. యుద్ధంలో పాల్గొన్న దేశభక్తులు. ప్రస్తుతం ఆయన పౌరసత్వం లేదు. అస్సాంలో ఎన్ఆర్సీ చేసినప్పుడు 1600 కోట్లు ఖర్చు అయింది. దాదాపు 36 మంది సిబ్బంది పనిచేశారు. కానీ దాని దుష్ఫలితాలన్నీ ఇప్పుడు బయటకు వస్తారు. దాని తరఫున 2 ప్రోగ్రామ్స్ ఇచ్చాం. మీరు కూడా అయితే వీలైనంత వరకు ఏదో పేరుపై చేయాలని మిమ్మల్ని కోరుతున్నారు. మొదటి ప్రోగ్రాం రేపు రిపబ్లిక్ డే జనవరి 26 రాజ్యాంగ అమలులోకి 70 సంవత్సరాలు. అలాగే మీరు అందరూ కూడా వినుకొండలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి ఆ రోజు మీరు రాజ్యాంగ పీఠిక ఉంటుంది. రాజ్యాంగ పీఠిక అంటాం. అంటే రాజ్యాంగ లక్ష్యాలని తెలియజేసేది. అందులో లౌకిక రాజ్యాంగాన్ని స్పష్టంగా రాయబడి ఉంటుంది. మీరందరూ కూడా రాజ్యాంగ పీఠికని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని మీరు ఒక ప్రతిజ్ఞ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చేయాలని చెప్పేసి మీరందరూ ఏ పేరుకైనా చేయాలి. రెండోది జనవరి 30 మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మా గాంధీ కూడా మతోన్మాదుల చేతుల్లో మరణించాడు. ఆయన ఆ రోజు ఎంతమంది అయినా సరే మహాత్మా గాంధీ దగ్గర విగ్రహం దగ్గరికి వెళ్ళి మేమంతా భారతీయులం, మేమంతా మత్స్యాన్ని కలిగి ఉంటాం, మేమంతా కలిసిమెలిసి ఉంటామని ప్రతిజ్ఞ ఆయన విగ్రహం సాక్షి ఆధారంగా మనందరం చేయాలి. ఈ ఒత్తిడి పెంచాలి. మనందరం కూడా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున మీ అందరితో కలిసిమెలిసి మేము పోరాటం చేస్తామని ఉద్యమిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సిఏఏ యాక్ట్ అనేది ఒక కేవలం మహమ్మదీయ సహోదరులకు సంబంధించిన సమస్య కావాలని గుర్తించారు. మన దేశం మతం మీద స్థాపించబడలేదు. మన దేశం సెక్యులర్ దేశం. కనుక ఈ మన దేశం 1947 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఈరోజు 2020 సంవత్సరంలో ప్రజాస్వామ్య దేశం మన దేశం, సెక్యులర్ దేశం మన దేశం, మతపరమైన దేశంగా మారబోతుంది. ఈ రోజున మన దేశం ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుంది. అలాంటి దాని నుంచి బ్రిటిష్ వారి నుంచి మన దేశాన్ని ఎలా రక్షిస్తున్నాము? హైందవ సహోదరులు, మహమ్మదీయ సహోదరులు, క్రైస్తవ సహోదరులు మన దేశాన్ని మతపరమైన దేశంగా మారకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. కనుక ఈ రోజున భారతదేశంలో ప్రతి వారు తమ తమ మతాన్ని, తమ దైవాన్ని, తమ భక్తిని, తమ విశ్వాసాన్ని మరి ప్రాక్టీస్ చేస్తున్నారు, అవలంబిస్తున్నారు.
ఈరోజు రాజ్యాంగం అటువంటి స్వాతంత్రం నడిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? సహోదరుల గొడవలు, అల్లర్లు, హేయ స్వభావం, తేడాలు, భేదాలు, కలహాలు నెమ్మదిగా దేశంలో మొత్తం ప్రారంభమవుతుంది. అందుకని ఈరోజు మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంలో ఉంది. ఈ సిఏఏ యాక్ట్ అనేది చూడడానికి బాగానే ఉంది. అస్సాం దేశంలో 6 జాతుల వారికి మన భారతదేశ రాజ్యాంగంలోని సిఏఏ చట్టం అనుమతిస్తుంది. కేవలం మహమ్మదీయ సహోదరుల్ని ఆపేసింది. ఈ దేశంలో ఈ పరిస్థితి మన మహమ్మదీయ సహోదరులు ఆందోళన కారణం ఏంటంటే అస్సాం దేశంలో 5 లక్షల మంది మహమ్మదీయుల్ని ఆపేశారు. అలాగే మియాన్మర్, బర్మా దేశంలో రోహింగ్యా తెగకు చెందినటువంటి మహమ్మదీయ సహోదరుల్ని చిన్న పిల్లలు కూడా బౌద్ధ భిక్షులను కూడా నిప్పులేసి కాల్చేశారు. ఈ రోజున ఎవరు డిటెన్షన్ క్యాంపులకు వెళ్తారు? ఉట్టి మహమ్మదీయ సహోదరుల అంటే కాదు. ఈ సిఏఏ బిల్కి ఎన్ఆర్సీ కరెక్ట్ అయి ఉంది. ఈ ఎన్ఆర్సీ ఏం చేస్తుందంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ అని ఉంది. ఎన్పిఆర్ అనేది వచ్చే సంవత్సరం 2021లో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. దాన్ని నేషనల్ సెన్సస్ అంటారు. జనాభా లెక్క చేస్తారు. ఆ జనాభా లెక్కలో ఆ రోజున మరి నేషనల్ సిటిజన్ రిజిస్టర్ లో మీ పేరు నా పేరు ఎక్కాలి. హైందవుడే గాని, మహమ్మదీయుడే గాని, క్రైస్తవుడే గాని, బౌద్ధుడే గాని, సిఖ్కే గాని, పారసీకుడే గాని ప్రతి ఒక్కరూ తాను ఈ భారతదేశానికి చెందాడని నిరూపించుకోవాల్సిన గడి వచ్చింది. ఇది ఎప్పుడో 1947లో చేయాలి. స్వతంత్రం 47లో వచ్చినా మరలా రాజుగారు ఇచ్చారు గత పత్రం చెప్పమని 2020లో మరలా ప్రత్యక్షించాల్సి వస్తుంది. ఈ రోజు అర్థం లేదేమో ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాల సర్టిఫికేట్ ఎవరైనా చూపించినంతనా? కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారు నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో వినుకొండకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు వజ్రగిరి జస్టిస్ ద్వితీయ బహుమతిని సాధించుకున్నారు. ఆయన చిత్రించిన తన్మయి చిత్రానికి గాను అమరావతి చిత్రకళారత్న ఇంటర్నేషనల్ గోల్డెన్ అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన జస్టిస్ ను ప్రత్యేకంగా సత్కరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు అన్నారు. రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలోని అమరావతి పరిరక్షణ కమిటీ నేతలను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు వైకాపా ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య ఎంతో కాలం సాగదని, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను నీటిలో కలిపేశారన్నారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధనలతో ఉద్యమం నిలిచిపోదని హెచ్చరించారు. అనంతరం వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వినుకొండ ప్రజానికానికి, ప్రెస్ వారికి, మీడియా వారికి మరి రాజధాని అమరావతిలో ఉండాలని మరి దాదాపు నెల పైనుంచి పోరాటాలు జరుగుతున్నాయి. మరి తెల్లవారుజాము 5ంటికే టీడీపీ, సిపిఐ మరి అఖిలపక్ష కమిటీ వాళ్ళని 5ంటికి తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వల్ల పోరాటం ఆగదు, ఇంకా ఉధృతం అవుద్ది. మరి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని పోరాటం ఆగదు, ఇంకా ఉధృతం చేస్తాము. మరి అలాగే అసెంబ్లీ ముట్టడి కూడా మరి ముట్టడి చేస్తాం. ఇవాళ మరి నాయకులందరూ కూడా అఖిలపక్ష నాయకులు మొత్తం అన్ని పార్టీలు కలిసి మరి అసెంబ్లీ ముట్టడి చేస్తామని ప్రజలందరికీ విన్నవించుకుంటూ మరి రాజధాని అమరావతి కొనసాగాలని, వెనక్కి తీసుకోవాలని మరి వైసీపీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మొత్తం వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అమరావతి రాజధానిగా కొనసాగించాలని చెప్పి అఖిలపక్ష ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం అసెంబ్లీకి వెళ్దాం అనుకున్న సమయంలో తెల్లవారుజామునే 4ంటికి పోలీసులు మా ఇళ్ల దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఏదైతే మన సొంత ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి 3 రాజధానులు వద్దు, ఒకటే రాజధాని ముద్దు అనే నినాదంతో మేము బయలుదేరుతున్నప్పుడు పోలీసులు ఇలా మమ్మల్ని అరెస్ట్ చేయడం
చాలా బాధాకరం. పోలీసుల్ని అడ్డుపెట్టి ఉద్యమాల్ని ఆపాలని చూడడం అవివేకం. అందుకని చెప్పి రానున్న రోజుల్లో అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ అరెస్టులు పోలీసులు ఉద్యమాల్ని ఆపలేరని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతి రాజధానిని మరి వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా మోసపూరితంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజధానిని మార్చాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఈ రాష్ట్రాన్ని పట్టిన దౌర్భాగ్యం అని మేము ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ రోజు మరి ఎంతో కాలంగా నెల రోజులుగా ఉద్యమాలు చేస్తున్న అనేక మంది ఎంతో చనిపోయారు. అయినా సరే మరి పోలీసులతోటి మహిళల్ని ఏడ్చగలుగుతున్నారు. పోలీసులు దౌర్జన్యంతో పోలీసులు అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మరి ప్రజల మీద కక్ష సాధింపు చర్యతోటి మరి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే అరచేతను అడ్డుపెట్టి సూర్యకాంత్ ఆపలేరు అన్న విధంగానే ఈ ఉద్యమాన్ని ఇటువంటి దౌర్జన్యాలతోటి అరెస్టులతోటి ఆపలేరు. ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ అవుతుంది. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు మేము ప్రాణాలు వడ్డించేసి పోరాడతాం. ప్రేమైన సోదరులారా, జగన్ అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మరిచిపోయి వ్యక్తిగతంగా కక్షలు మనసులో పెట్టుకొని అమరావతిని రాజధాని కావాలని గతంలో అనుకొని ఈ రోజు రాజధాని ముక్కలుగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత జరిగింది. మరి అఖిలపక్ష సమావేశం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో మేము తెల్లారుజామున 4 బయలుదేరితే పోలీసు వారు అడ్డు తగిలి దౌర్జన్యంగా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ పోలీసుల అరెస్ట్ వల్ల ఉద్యమాలు ఆగో, ఇంకా అభివృద్ధి ఉద్యమం అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఈ పోలీసుల వల్ల లాఠీల వల్ల ఉద్యమాలు అనేది ఇంకా పెరిగిపోద్ది. కానీ ఉద్యమాలు ఆగో. మనం అమరావతిని రాజధానిగా కొనసాగాలంటే మనందరం ఐక్యంగా ఉద్యమం చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అఖిలపక్ష సమావేశానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్ఎస్పి కాలనీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గీతాంజలి పాఠశాల కరెస్పాండెంట్ ఎండ్లూరి శేషగిరిరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ బ్రాంచ్ మేనేజర్ శ్రీరామ్ కిషోర్ మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే అన్ని రకాల రుణాలు అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖమయమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తుందని వినుకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు. సంక్రాంతి సెలవులు ముగియటంతో వినుకొండ నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. దీంతో డిపో ప్రాంగణం రద్దీగా మారడంతో డిఎం హనుమంతరావు పరిస్థితిని దగ్గర నుండి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రోజువారీ సర్వీసుల కంటే అధికంగా మరో 10 సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు. విజయవాడకు మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. వినుకొండ ప్రయాణికులకు ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ వినుకొండ డిపో మేనేజర్ నమస్కారాలు. ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మన డిపో నుండి పండగ ముందు 40 సర్వీసులు ఎక్స్ట్రా సర్వీసులని హైదరాబాద్కి నడపడం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రయాణికులు తీసుకురావడం కోసం. అలాగే పండగ తర్వాత ఇప్పుడు 15వ తారీఖు దగ్గర నుంచి రోజు 5 నుండి 10 బస్సులు అడిషనల్ బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి రిజర్వేషన్ పెట్టించి సర్వీసులు నడుపుతున్నామండి. అలాగే నిన్న 19, ఈరోజు 20వ తారీఖు, రేపు కూడా ఉంటుంది ట్రాఫిక్. విజయవాడకి నిన్న 10 ఎక్స్ట్రా బస్సులు నడిపాము. డిపోలో ఒక బస్సు కూడా లేకుండా ప్రయాణికులు బాగా రద్దీ ఉంది. అన్ని బస్సులని కూడా బయటికి పంపించి డ్రైవర్లని ఎక్స్ట్రా బయట నుంచి తీసుకుని కూడా నడపడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా డిపోలోనే ఉండి చూసుకుంటున్నాము. అన్ని బస్సులు కూడా రోడ్డు మీద ఉన్నాయి. ఒక బస్సు కూడా గ్యారేజ్లో లేకుండా ప్రయాణికుల సౌకర్యం కల్పించడం కోసం నడుపుతున్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మామూలుగా నడిచే సర్వీసులు కాకుండా విజయవాడకి 10 సర్వీసులు నడపడం జరిగింది. ఇంకా గుంటూరు వరకు అయితే ఒక 4 సర్వీసులు కూడా పంపాము. రేపు కూడా ఇదే రద్దీ ఉంటుందని భావిస్తున్నాం. రేపు కూడా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయడానికి మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు కూడా హైదరాబాద్కి ఇప్పటికి 6 బస్సులు నిండిపోయినాయి. రద్దీని బట్టి ఇంకా ఎక్స్ట్రా అదనంగా బస్సులు పెట్టడానికి కూడా చూస్తున్నామండి. ఇప్పటికప్పటికే రిజర్వేషన్ పొజిషన్ బట్టి బస్సులు పెంచుతూ వస్తున్నాం.
నిన్న 19వ తారీఖు ఆదివారం నాడు అన్ని బస్సులు కూడా వెళ్ళిపోయినాయి. మన షెడ్యూల్కి వెళ్ళే 6 బస్సులు కాకుండా 10 బస్సులని హైదరాబాద్ నడిపారు. ప్రయాణికులకి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరానికి వ్యత్యాసం ఏంటంటే మా మేనేజ్మెంట్ ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపే వాటిలో పండుగ ముందు హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులకి 40% డిస్కౌంట్ ఇచ్చి అంటే ఛార్జీలో 40% తగ్గించడం జరిగింది. అలాగే పండుగ తర్వాత హైదరాబాద్ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి అంటే మన స్పెషల్ బస్సులు వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి, వచ్చేటప్పుడు ఎక్కే ప్రయాణికులకి 40% రాయితీ ఇచ్చి డిస్కౌంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నాం. స్పందన బాగుంది, ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. బస్ స్టాండ్లో కూడా ఎప్పటికప్పటికే మానిటరింగ్ చేసుకుంటూ మా సూపర్వైజర్లు నేను అందరం కూడా ప్రయాణికులకి బస్సులు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. కాబట్టి ప్రయాణికుల ఆదరణ కూడా బాగుంది, అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. బస్సులు కూడా ఈ పండగ ముందు కానీ పండగ వెళ్ళిన తర్వాత కానీ నడిపిన బస్సులు ఎక్కడ కూడా ఫెయిల్ అవటం కానీ ప్రయాణికులకు ఇబ్బంది కలగటం కానీ జరగనందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరించి బస్సులు ప్రయాణం చేసినందుకు మరొకసారి ప్రయాణికులందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని ఏల్చూరు గ్రామం నందు దిశ చట్టంపై అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల్లో విద్యార్థులు నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న సమయంలో 100-112-181-1098 నెంబర్లకు ఫోన్ చేస్తే సహాయం అందుతుందని పేర్కొన్నారు. దిశ చట్టం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక మండల వనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులచే సమావేశం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం నూతన మెనూను ఏర్పాటు చేసిందని, ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.